చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వేదిక అధ్యక్షుడిగా గురువు వెంకటకృష్ణ సార్ గారు కొనసాగుతారు. ధన్యవాదాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత నెల అంటే ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మే 7వ తారీఖు వరకు అంటే దాదాపు 30 రోజులు చాలా విజయవంతంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మనం పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం ఈ పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ ముగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈనాటి ఈ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దల్ని పరిచయం చేస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఏబీవీపీ కార్యకర్తలకు, కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య వక్త రెంజల్ల నరేష్ సార్ గారు. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అదేవిధంగా ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ అంటే 4 జిల్లాలకు సంబంధించిన కార్యక్రమాలు చూస్తుంటారు. అదేవిధంగా వారికి ఎడమవైపున ఉన్నటువంటి వారు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భూమయ్య సార్ గారు. అదేవిధంగా ఈ వైపు ఉన్నటువంటి సోదరుడు ఖైరీ శశి విభాగ్ కన్వీనర్. అలాగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ అంటే నిజామాబాద్ నగర కార్యదర్శి బాలకృష్ణ అటువైపు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమ భుజస్కంధాల పైన తీసుకున్నటువంటి వ్యక్తి సాయి కుమార్ ఈ కార్యక్రమానికి కన్వీనర్గా కొనసాగడం జరిగింది. కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. వీరిద్దరూ కూడా ఈ నెల రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు టెంపరేచర్ 44 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా, అంతకుముందు 45-46 వరకు వచ్చినా కూడా ఏ రకంగా కూడా అలసిపోకుండా నిర్విఘ్నంగా చెప్పిన సమయానికి వచ్చినటువంటి టీచర్లకి, ఇక్కడ వచ్చినటువంటి లెక్చరర్స్ సార్లందరికీ కూడా మరొకసారి విభాగ్ సంఘటన మంత్రి అంటాము. సో ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనము జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనం నిర్వహించడం జరిగింది. దాన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? క్లాసెస్ జరిగినాయా లేదా? మ్యాథమెటిక్స్ ఏ, బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టీచర్ కూడా వచ్చారు. కాబట్టి ఏబీవీపీ అంటే అభిమానంతో రావడం జరిగింది. వాళ్ళకి మనం ఏ రకంగా కూడా శాలరీస్ ఇవ్వడం జరగలేదు. మనలాంటి పేద పిల్లలు ఎంతోమంది బాగుపడతారు అనే ఉద్దేశంతో
ఒక ఎండలో కూడా ఆ సార్లు ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ మనకు సమయాన్ని కేటాయించడం జరిగింది. వారందరికీ మళ్ళొకసారి ఏబీవీపీ ఇందూరు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక నిమిషం అన్నా మీలో ఎవరన్నా వచ్చి ఒక ఇద్దరు మాట్లాడాలి, అప్పటి వరకు ప్రిపేర్ కండి, ఎవరైనా ఒకరిద్దరు. సో ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి కారణము మన ఉపాధ్యాయులు, వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో పాలిటెక్నిక్ కోచింగ్ జరిగిన తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఖచ్చితంగా మనకున్నటువంటి అనుభవం దాదాపు ఒక 30 నుంచి 40 మనకు కూడా స్టేట్ ర్యాంకులు రావడం జరిగింది. కాబట్టి మీకు కూడా అలాంటి మంచి ర్యాంకులు వస్తాయనేసి, ఎందుకంటే బయట మనం చూస్తున్నాము మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళు చాలామంది పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళు కాదు అనకుండా మన దగ్గరికి వచ్చి మనం ఈ రకంగా పకడ్బందీగా నిర్వహించినాం కాబట్టి డెఫినెట్గా మనకు ర్యాంకులు రావడం జరుగుతుంది. అది పరంపర కొనసాగుతుంది, ఒక ప్రభజనం సృష్టిస్తుంది. కాబట్టి మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఖైరీ శశిధర్. ఈ 30 days అనేది మనం మొత్తం యూటిలైజ్ చేసుకున్నాం అనుకుంటా. డైలీ 5 classes, 2 మ్యాథ్స్ క్లాసులు, ఒక ఫిజిక్స్ క్లాస్, ఒక కెమిస్ట్రీ క్లాసు, బయాలజీ మేడం వీళ్ళందరూ వచ్చి మనకు చెప్పారు. అట్లనే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము 180 members దాకా అడ్మిషన్ అయ్యారు. వాళ్ళందరూ ర్యాంక్ కొట్టి మంచిగా పాలిటెక్నిక్ చేయాలి. ఎందుకంటే పాలిటెక్నిక్ ఈజ్ ద బెస్ట్ వే టు చూజ్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే నేను కూడా అదే కంప్లీట్ చేసిన, అలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీరు అందరూ గొప్పలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏబీవీపీ నాకు ఎంతో తోడ్పడింది అని, ఏబీవీపీకి నేను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో చదువుకుంటూ ఏబీవీపీకి సమయం ఇస్తున్నాను. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ. అలాగే ఖైరీ శశిధర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాతాకి అందరూ గట్టి అనాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ చాలా సంవత్సరాల నుంచి ఉచితంగా పాలిటెక్నిక్ తరగతులు నిర్వహిస్తుంది. చాలా మంది విద్యార్థులకు ఈరోజు ఏబీవీపీ ద్వారా చాలా ప్లేస్మెంట్స్ వచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ చాలా ప్లేసెస్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి ఉచిత పాలిటెక్నిక్ తరగతులు నిర్వహిస్తుంటుంది. ఏబీవీపీ 1949లో స్టార్ట్ అయి దాదాపు 76 సంవత్సరాల నుంచి విద్యారంగం, విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం ఫైట్ చేసే ఆర్గనైజేషన్ ఏదైనా ఉన్నా అంటే కేవలం ఏబీవీపీ. వరల్డ్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ. గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు, వరల్డ్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని వస్తుంది. ఇలాంటి సంస్థ విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం ఉద్యమాలు చేస్తుంటది. బాసర ట్రిపుల్ కావచ్చు, ఏబీవీపీ నిలదీసి ముట్టడించి 3000 మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా బాసర ట్రిపుల్ ముట్టడించింది. స్కాలర్షిప్లు విడుదల కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గద్దె దించుతామనే విధంగా దిష్టి బొమ్మలు తగలబెడుతుంది. ఇలా హాస్టల్ సమస్యల గురించి, బస్ పాస్ సమస్యల గురించి, రకరకాల సమస్యల గురించి ఏబీవీపీ నిరంతరం ధర్నాలు వేస్తుంది, కేసులు పెట్టించుకుంటారు, జైలు గోడలు జీవితాలు అనుభవిస్తుంటారు. ఇవన్నీ కూడా ఏబీవీపీలో ఎవరుంటారు? స్టూడెంట్స్, మీలాంటి స్టూడెంట్స్. చదువుతో పాటు ఏబీవీపీకి సమాజం కోసం సమయం ఇస్తూ ఉంటారు. చదువు విద్య జీవితం కోసం, జీవితం దేశం కోసం అనే విధంగా ఏబీవీపీ ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా అదే విధంగా కొంత సమయాన్ని దేశం కోసం నేను ఇవ్వగలుగుతాననే విధంగా మీరు ఉండాలి. అలాగే ఎందరో మంది, లక్షల మంది ప్రాణత్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. మనం ఇలా చదువుకుంటున్నాం, పాలిటెక్నిక్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష. ఫ్రీడమ్ ఫైటర్స్ భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇలా చాలా మంది ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా దేశం కోసం ఆలోచించాలా. ఇప్పుడు ఏబీవీపీ అంటే కేవలం విద్యార్థుల కోసమే పనిచేస్తారు అనుకుంటారు. కాదు, మొన్న జరిగింది ఉగ్రదాడి జరిగింది పహల్గామ్లో. దాని గురించి దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదుల దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసనలు నిలిపింది ఏబీవీపీ. ఏ ఆర్గనైజేషన్ కూడా అంత ముందు ఎఫెక్టివ్ చూపలే.
స్పందించాలి. కానీ జరిగిన వెంటనే సాయంత్రం జరిగిందంటే తెల్లారే ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దానం చేసింది. ఉగ్రవాదుల తరిమి కొడతాం. భారతదేశం తీసుకునే ఏ దానికైనా మేము స్వాగతిస్తాం. లేదంటే ఏబీవీపీ ఏ విధంగా అయితే కాశ్మీర్లో జాతీయ జెండాని రెపరెపలాడించిందో అదే విధంగా కాశ్మీర్కి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త ఉగ్రవాదులను తరిమి కొడదామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కేవలం ఏబీవీపీ లాంటి విద్యార్థి సంస్థకే అంకితమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించే ఇలాంటి ఏబీవీపీ సంస్థలు పనిచేస్తారని అదేవిధంగా చదువుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సమయం ఇచ్చి ఏబీవీపీ అభివృద్ధిలో పాటుపడినటువంటి వ్యక్తులను పరిచయం చేస్తాను. నవీన్ కార్యక్రమం ప్రణాళిక ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా సాయి కుమార్ ఈ కార్యక్రమం కన్వీనర్గా కొనసాగుతుంది. భారత్ మాతాకి అందరికి నమస్తే. గత నెల రోజులుగా నడుస్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులు మరియు టీచర్స్, స్టూడెంట్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలుసు. పాలిటెక్నిక్ కోచింగ్ కన్వీనర్గా నిర్వహిస్తున్నాను. గత 4 సంవత్సరాలు లేనిది ఈ సంవత్సరమే 180 మంది విద్యార్థులతో విజయవంతంగా కొనసాగిందని నేను అనుకుంటున్నాను. టీచర్స్ విషయంలో వస్తే, మేడం మీ క్లాస్ టైం అయింది, సార్ మీ క్లాస్ టైం అయింది అని ఒక్కరోజు కూడా ఫోన్ చేయించుకోకుండా వారే టైమింగ్స్ పాటించి ఒక్కరోజు ఫోన్ చేయించుకోకుండా క్లాసులు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏబీవీపీ ప్రముఖులకు మరియు ఈ ఫ్రీ కోచింగ్కు క్లాసెస్ తీసుకున్నటువంటి అధ్యాపక బృందానికి, మరి ఎక్కడెక్కడ ఏ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కోచింగ్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఏబీవీపీ అనేది ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్, నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఏబీవీపీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫ్రీ కోచింగ్, అంటే ఈ రోజుల్లో డబ్బులు పెట్టి చదవలేని ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్లకు చాలా కష్టంతో కూడుకున్నది. కోచింగ్ అటెండ్ చేయాలి అంటే ఏం లేదన్నా ఫ్రీ కోచింగ్ కాకుండా 4-5 వేలు కోచింగ్ ఫీజు అంటారు, ఇవన్నీ అంటారు. కాబట్టి ఇవన్నీ భరించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఏబీవీపీ వాళ్ళు నాకు తెలిసినంత మటుగా గత 5-6 ఇయర్స్ నుంచి ఎస్ఎస్ఆర్ కళాశాలలోనే ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే వాళ్ళు ఫ్రీ కోచింగ్ అరేంజ్ చేసారో దానికి వృధా భక్తిగా అధ్యాపకులు కూడా సాయం చేస్తూ వాళ్ళు ఫ్రీ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ మంచి కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నెల రోజులు కష్టపడ్డారు. మీరు మార్నింగ్ వచ్చేసి బాక్స్ తీసుకొని వచ్చారు, మధ్యాహ్నం లంచ్ చేశారు, ఇంత వేడిలో భరిస్తూ క్లాసులు అటెండ్ చేశారు. ఇప్పుడు May 13th రోజు మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ 11 to 1:30. ఇన్ని రోజులు మీరు క్లాసులు ఏదైతే విన్నారో ఆ 2.5 అవర్స్లో రిప్రజెంటేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఒక 4 గంటలు ఇస్తే అందరూ ఆ క్వశ్చన్ పేపర్ చేసేస్తారు. కానీ ఆ 2.5 అవర్స్లో పర్ఫెక్ట్గా చేయడం అనేది ఇంపార్టెంట్. దాన్ని టైంలో ఏ విధంగా చేయాలి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేసుకొని మంచిగా May 13th రోజు ఎగ్జామ్ను దిగ్విజయంగా పూర్తి చేసి మంచి ర్యాంకు తీసుకొచ్చేసి ఎవరైతే మీకు ఫ్రీ కోచింగ్ ఇచ్చారో ఏబీపీ వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా మీ పేరెంట్స్కు కూడా మంచి పేరు తీసుకురావాలని, ఆ విధంగా భగవంతుడు మీకు తన తోడ్పాటును అందించాలని అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పూర్తిగా ఏబీవీపీ గురించి అవగాహన ఉంది. ఈ సందర్భంగా ఏబీవీ గురించి వివరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ABVP organizers and my dear students, very good afternoon one and all. All the best for your examination. Try to give service to the ABVP and first of all try to be a good human being. Take care of your parents, respect elders, be in good position. Thank you one and all.
వారందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అంబరీష్. నేను విజయ స్కూల్లో చదువుకున్నాను. నేను శివాజీనగర్ నుంచి. ఈ పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అనేది మనకి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ నిర్వహించడం జరగలేదు. అలాంటిది మన ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మనందరి భవిష్యత్తును చూసి మనందరి కోసం ఒక ముందడుగు వేసింది. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా బాగా చెప్పడం జరుగుతుంది. మనందరికీ టీచింగ్ స్టాఫ్ ఏ డౌట్ ఉన్నా కూడా మనందరికీ సాల్వ్ చేయడం జరుగుతుంది. నా పేరు స్నేహ. నేను రెయిన్బో స్కూల్ నుంచి వచ్చాను. రెయిన్బో స్కూల్లో చదువుతున్నాను. నేను పద్మనాభం నుంచి వచ్చాను. ఇక్కడ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ఇచ్చారు. చాలా బాగా చదువుకున్నాం. మా క్లాసెస్ చెప్పిన సర్స్ మాకు చాలా నాలెడ్జ్ చెప్పారు. క్లాసెస్ చాలా బాగా చెప్పారు. మేము చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మా క్లాసెస్ చెప్పించిన ఏబీపీ అనే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ జాగృతి. నేను పద్మనాభం నుంచి వచ్చాను. జెడ్పిహెచ్ఎస్ ప్రోగ్రామ్ స్కూల్. ఇక్కడ నా సర్స్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏబీపీ కార్యకర్తలకి చాలా థ్యాంక్స్. మీరు మాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మాకు క్లాసెస్ చెప్పిన సర్స్ టీచర్స్కి చాలా థ్యాంక్స్. మేము చాలా నేర్చుకున్నాము. కాల్సెట్లో మంచి మార్క్స్ వస్తాయని మాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ దేశం నాది, ఈ గడ్డ నాది, జాతి కోసం, జాతీయ జెండా కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇందూర్ నగర శాఖ ఏబీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ముగింపు కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి ఏబీపీ నగర అధ్యక్షులు గొడుగు వెంకటకృష్ణ సార్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి భూమయ్య సార్ గారు, అదేవిధంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ అయినటువంటి సోదరుడు శశి గారు, అదేవిధంగా నగర కార్యదర్శి ఏబీవీపీ బాలకృష్ణ గారు, అదేవిధంగా ఈ ఉచిత బోధన తరగతులకు కన్వీనర్ అయినటువంటి సాయి గారు, ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంభాగ్ సంఘటన మంత్రి రావు సార్ గారు, అదేవిధంగా దామ సునీల్ గారు, నవీన్ గారు, ఈ ఫ్రీ కోచింగ్ క్లాసెస్కు లెక్చర్స్గా విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మధుసార్ గారు, అదేవిధంగా మేడం ప్రతిభ మేడం గారు, ఇంకా వివిధ పాఠశాల నుంచి, జిల్లాల నుంచి, నలుమూల నుండి విచ్చేసినటువంటి స్వాగతం సార్. తన అభిమానం వెలుగుచ్చినందుకు స్వాగతం సార్. అదేవిధంగా కళాశాల నుంచి, వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్సుమంజలి. స్టూడెంట్స్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు ఆందోళన కార్యక్రమాలే అనుకోకుండా త్రివిధాత్మక కార్యక్రమాలు చేపడుతుంది. త్రివిధాత్మక కార్యక్రమాలు ఏంటి అంటే ఆందోళన కార్యక్రమాలు. దాంట్లో భాగంగా కళాశాలలో సీట్లు పెంపుదల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ర్యాగింగ్కి వ్యతిరేకంగా కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఏ విద్యార్థికి ఏ సమస్య ఉన్నా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంటుంది విద్యార్థులరా. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తాం, సాహోపాత్మక కార్యక్రమాలు చేస్తుంటుంది విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏంటి సార్ అంటే ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అనేది నిర్వహిస్తుంటాం. త్రూఅవుట్ భారతదేశంలో ఎక్కడ ఏది అనుకూలంగా ఉంటే దానికి అదే ఆదిలాబాద్లో చూసినట్టు టీటీసీ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెడతాం. అదేవిధంగా చూసినట్టయితే హైదరాబాద్లో చూసినట్టయితే ఎంసెట్ కోచింగ్ కావచ్చు, బెంగళూరులో కావచ్చు, మద్రాసులో కావచ్చు, ఎక్కడ యావత్ భారతదేశం. ఎందుకంటే చదువు అనేది అందరికి అందుబాటులో ఉండాలా, ప్రతి విద్యార్థి కూడా చదువు
అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏబీవీపీ ఎప్పుడు కోరుకుంటూ లెక్చర్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇందూరు జిల్లాలో ఇందూరు నగర శాఖలో ఫ్రీ కోచింగ్ క్లాసెస్ నిర్వహిస్తుంటున్నాం. ఇప్పుడు కూడా మన ఫ్రీ కోచింగ్ క్లాస్ నిర్వహించిన దాంట్లో ఈరోజు 184 మంది ఇక్కడ ఫ్రీ కోచింగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ర్యాంకులు సాధించాలని కోరుకుంటాం. కాబట్టి ఈ విధంగా విద్యార్థుల కోసం శ్రేయస్సు కోసం ఇప్పుడు కూడా ఏబీవీపీ పోరాటం చేస్తుంటుంది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తుంటాయి. అదేవిధంగా విద్యార్థులు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జాతీయ నాయకుల యొక్క జయంతులు చేస్తుంటాం. ఇక్కడ స్వామి వివేకానంద కావచ్చు, సరస్వతి మాత కావచ్చు, ఈ విధంగా ఎందుకంటే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడం కోసం, సమాజ స్పృహను పెంపొందించడం కోసం ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతుంటారు. ఎందుకు అంటే దేశం నాకేమిచ్చిందని కూడా దేశం నేనేం చేయాలా, దేశం కోసం ఏం చేయాలని చెప్పేసి విద్యార్థులు ఈ విధంగా చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జ్ఞానం శీలం ఏకత అని చెప్పేసి మనం ఇక్కడ రాయడం జరిగింది. విద్యార్థులారా మన కొటేషన్ ఏబీవీపీ యొక్క కొటేషన్స్ ఏంటంటే జ్ఞానం. తరగతి గదిలో ఎప్పుడు విద్యార్థిని కావచ్చు తరగతి గదిలో జ్ఞానంతో ముందుండాలా అని చెప్పేసి. అదేవిధంగా శీలం క్యారెక్టర్ అనేది ప్రతి విద్యార్థికి ఇంపార్టెంట్. భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడు జీవితంలో ఒక స్థాయికి అనుకుని రావాలంటే శీలంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఏకత మనం అందరం కలిసి ఏకత అంటే ఉన్నట్టయితే మనం కావచ్చు దేశం కావచ్చు ముందు తీసుకెళ్ళచ్చు. భారతదేశాన్ని ప్రపంచ విశ్వ విజేతగా ఉంచాలని చెప్పేసి ఏబీవీపీ ఒక ఆకాంక్ష. కాబట్టి ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి మీరు చూస్తే విద్యార్థి పరిషత్ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా ఇవ్వడం చేయడం జరిగింది. భారతదేశం చాలా గొప్పది. విద్యార్థులారా ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలా. ఎందుకు అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మనం ఎందుకు అన్ని విషయాలు చూసుకున్నట్టయితే ఇవాళ భారతదేశం ముందున్నదని చెప్పుకుంటూ మనం కోరుకుంటాం. ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా విదేశం నుంచి వచ్చేసి 10,000 మంది విద్యార్థులు ఇక్కడ చదివినటువంటి ఒక రోజులు మొఘలాయి పీరియడ్లో అప్పుడు చూసుకుంటే ఈ రోజులో మనం అందరూ అమెరికా వెళ్ళడం జరుగుతున్నది. అదేవిధంగా ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు కావచ్చు, యూకే వెళ్తున్నారు కావచ్చు. అప్పుడే వివిధ దేశాలకు జ్ఞానభిక్ష పెట్టినటువంటి ప్రపంచంలో ఏ దేశం అంటే భారతదేశం. నలంద తక్షశిల విశ్వవిద్యాలయం ఉండే విద్యార్థులారా కాబట్టి ఆ తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం కూడా విదేశీయులు వచ్చేసి ఇక్కడ మన ప్రతి సంవత్సరం దగ్గర ఉన్నట్టు మన దేశంలో ఉన్నటువంటి ఒక సాహిత్యాన్ని అక్కడ తగలబెట్టడం జరిగింది. అయితే విద్యార్థులారా రోజుకి 24 గంటల చొప్పున 6 నెలలు పుస్తకాలు తగలబడ్డాయి. మన భారతదేశంలో ఎంత సాహిత్యం ఉండేదో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. అటువంటి దేశం మనది. కాబట్టి మన దేశంలో పుట్టేందుకు మన దేశం గురించి మనం ఏం ఆలోచించాలి. అదేవిధంగా ప్రపంచంలో చూసినట్టయితే ఈరోజు ఇలా మనకు సైంటిస్టులు చెప్పుకుంటుంటారు. ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ఏమంటే ఐన్స్టీన్ శాస్త్రవేత్త ఇక్కడ ఉన్నందరికీ కూడా మీకు తెలుసు. ఫిజిక్స్ ఉన్నటువంటి శాస్త్రవేత్త ఆయన ఏమంటే భారతదేశానికి తల వంచి నమస్కరిస్తున్నా. ఒకవేళ సున్నానికి కనుక్కోకున్నట్టయితే ఇలా ప్రపంచమంతా శాస్త్ర పరిశోధన జరిగేది కాదు. ఇలా భారతదేశం కనుక్కున్నదని చెప్తుంటారు. అదేవిధంగా టెస్ట్ బైబుల్ కావచ్చు. టెస్ట్ బైబుల్ తీసుకున్నట్టయితే ఈరోజు అప్పుడే మనం కౌరవులకు తన తల్లి 100 మందికి జన్మనిచ్చినటువంటి ఒక తెలుసు మనకు. ఆ విధంగా ఈరోజు టెస్ట్ బేబ్ అంటున్నారు విద్యార్థులారా. విమానం కనుక్కున్నది ఎవరు అంటే రైట్ సోదరులు అంటుంటారు. రైట్ సోదరులు కాదు, అప్పుడే మనం పుష్పక మనం ఉపయోగించేసి రామాయణ కాలంలో దాన్ని ఆధారం చేసుకుని రైట్ సోదరులు విమానం కనుక్కున్నాం. అటువంటి దేశంలో మనం పుట్టినాం కాబట్టి భారతదేశం గురించి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరం ఆలోచించాలా. దేశాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా మనం జరిగినటువంటి ఒక విషయాలు చూసుకున్నట్టయితే ఎప్పుడు కాశ్మీర్లో 27 మంది మన పాల్గామాలో మనం జరిగినటువంటి 27 మంది చంపడం జరిగింది విద్యార్థులారా. మీ అందరూ తెలుసు. ఈరోజు దాన్ని అఖిల భారత విద్యార్థి పరిషత్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మన తీవ్రవాదులు మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 27 మందిని చంపడం జరిగింది. వారికి శాంతి కలగాలని చెప్పేసి తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇలా యావత్ మన భారతదేశం ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు చూసినట్టంటే నిన్న నుంచి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం చెప్పింది డ్రైవ్ స్పెషల్ అని చెప్పేసి మాక్ డీల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విద్యార్థులారా. మాక్ డీల్ అంటే దాని ఉద్దేశం ఏంటి? 227 స్థలాలలో మనం ఒకవేళ పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు దేశం పైన దాడి జరిగినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే
మన దగ్గర కూడా వాళ్ళు కూడా దాడి చేస్తే మనం ఏ విధంగా మానసికంగా దృఢంగా ఉండాలా అని చెప్పేసి ఇలా డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక నిజామాబాద్లో కూడా మనకు వాళ్ళు ఏదైనా దాడి జరిస్తే మనం మానసికంగా దేశం కోసం మనం అందరం కూడా ముందుకెళ్ళాలా. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సైన్యం ఉన్నదో సైన్యం కావాల్సినటువంటి ఒక సదుపాయాలు మనం కలిగించాలా, మానసికంగా మనం ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇలా ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా ఇలా పిలుపునివ్వడం జరుగుతుంది. మీరు కూడా విద్యార్థులారా కాబట్టి భవిష్యత్తులోకి ఏం జరుగుతుంది ఈరోజు చూసినట్టయితే మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో మనం అక్కడ సర్జికల్ జరుగుతున్నది, ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నది కాబట్టి దాంట్లో కూడా మనం పాకిస్తాన్ పైన చేసినప్పుడు మనం అందరం కూడా దేశం కోసం అని చెప్పేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మనం మరొకసారి మీరు అందరూ కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి ఈ విషయాలు అలవాటు చేసుకున్నట్టయితే బాగుంటుంది. స్వామి వివేకానంద అంటాడు, స్వామి వివేకానంద కేవలం బతికింది 29 సంవత్సరాలే. 29 సంవత్సరాలు బతికాయని ఏమని అంటాడు, నా ఎంబట ఎటువంటి ఒక 100 మంది యువకులు వస్తే దేశ భవిష్యత్తును మారుస్తా అంటాడు. ఎటువంటి యువకులు? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంఖ్యలు కలిపినటువంటి యువకులు నా ఎంబడ వస్తే దేశ భవిష్యత్తును మారుస్తా అన్నాడు. కాబట్టి ఆయన జయంతి ఎప్పుడు చేస్తారంటే జనవరి 12 నేషనల్ యూత్ డే అని చెప్పేసి ఇలా మనం కార్యక్రమాలు చేసుకుంటుంటాం. ఆయన ఏమంటే సంకల్పానికి నీ సాహసం తోడైతే విజయం నీ బానిస అవుతుంది అంటాడు. విద్యార్థులారా, మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా సంకల్పం అనుకోవాలా. ఖచ్చితంగా నెక్స్ట్ భవిష్యత్తులో నేను అవుతా, ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, ఒక అడ్వకేట్ అవుతా, ఒక టీచర్ అవుతా, ఒక ఉపాధ్యాయుని అవుతా అని చెప్పేసి మనం ఈ విధంగా అనుకున్నట్టయితే సంకల్పం ఖచ్చితంగా అనుకున్నట్టు ఖచ్చితంగా బానిస అవుతుంది అని చెప్తుంటాడు. ఇటువంటి అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ అందరూ తెలుసు, ఒక నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, ఇలా పెద్ద రాజ్యాంగం రాసిండు. ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి కాబట్టి ఇలా ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే మన భారత రాజ్యాంగం పెద్దది, ఏనుగుతో పోల్చినటువంటి ఒక రాజ్యాంగం. కాబట్టి ఈ విధంగా మనం చూస్తుంటే ఆయన ఏమంటాడు, నేను నా దేశం అన్నప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే నా దేశానికి ఇంపార్టెన్స్ ఇస్తా, నేను నా కోసం ఇవ్వాలని చెప్తుంటాడు. కాబట్టి జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని చెప్పిండు బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంటే జనం ప్రపంచంలోకి వెళ్ళి అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి ఎవరి అంటే బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు మొత్తం కూడా ప్రపంచంలోకి వెళ్ళి ఉన్నాయి. ఆయన అంటాడు, ఇలా ఉగ్రవాదుల గురించి మాట్లాడినప్పుడు భారత రాజ్యాంగం రాసినప్పుడు తర్వాత ఉభయ సభలో మాట్లాడినప్పుడు ఏమంటే ఈ దేశంలో ఉంటూ పరాయి దేశం యొక్క సంస్కృతిని, పరాయి దేశం యొక్క అభిమానం ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి భారతదేశానికి బాగా ఇది ఉంటాయని చెప్పేసి, డేంజర్ ఉంటాయని చెప్పినటువంటి ఒక సందర్భం బిఆర్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు. అదేవిధంగా అంతర్జాతీయ మతాలు చూసినట్టయితే అంతర్జాతీయ మతాలు కూడా మన దేశానికి వాళ్ళతో ఇబ్బంది అని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా చూసినట్టయితే మీరు ఇవాళ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిస్తే ఇలా పాకిస్తాన్కు చేయంటున్నారు విద్యార్థులారా. ఎంతవరకు సమంజసం? ఒకసారి భారతదేశంలో ఉంటూ భారతదేశం గాలి పీల్చుకుంటూ భారతదేశంలో ఉంటూ జరిగింది. పహల్గాలో జరిగినట్టు చనిపోతే దాంట్లో కూడా ఇలా కొందరే మాట్లాడుతున్నారు, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడలేదు. క్రైస్తవులు కావచ్చు, మిగతా చిన్న ఇష్యూలు ఉన్నట్టయితే ఎక్కడంటే అక్కడ ర్యాలీలు తీస్తారు. ఇవాళ ర్యాలీలు కూడా తీయడం లేదు, ఇవాళ సపోర్ట్ లేదు. అదే మనం పంజాబ్లో చూసినట్టయితే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కొన్ని తీర్మానాల వల్ల మొత్తం నకిలీ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు చూసినట్టయితే కొందరు రావడం లేదు. కొందరు మతాలు కొందరు మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఇది కరెక్టు, ఇలా భారతదేశానికి అన్యాయం జరిగింది, ఒక టూర్కి వెళ్ళినటువంటి ఒక పిక్నిక్ వెళ్ళినటువంటి 27 మందిని చంపేయడం జరిగింది, ఇది ఎంతవరకు సమాజం చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ మనం బయటకు రావాలి, మిగతా వాళ్ళు కూడా బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా కాబట్టి మనం అందరూ కూడా దేశం మీద అభిమానం ఉండాలా. మీరు అందరు అభిమానం ఉన్నప్పుడే మన ప్రపంచంలో మన భారతదేశాన్ని విశ్వవిజేతగా ఉంచాలా ఏబీపీ ఒక ఆకాంక్ష. కాబట్టి మీరు కూడా ఎప్పుడు చదువుతూ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలా. మీరు కూడా అందరు కళాశాలలో ఏపీలో మెంబర్షిప్ తీసుకొని ఆర్గనైజేషన్ ఇప్పుడే మన సోదరుడు చెప్పిండు, ఇలా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఇలా అఖిల భారత విద్యార్థి పరిషత్. ఎందుకంటే కేవలం 50 మందితో స్థాపించినటువంటి ఒక విద్యార్థి పరిషత్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇలా ప్రపంచానికి వెళ్ళిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏది అంటే 55,05,000 మందితోటి లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అంటే ఏబీవీపీ. కాబట్టి ఈ విధంగా పూర్తి సమయం మంది కార్యకర్తలు పనిచేస్తుంటారు. పూర్తి సమయ కార్యకర్తలు అంటే మీ అందరూ తెలుసు విద్యార్థులారా, పీజీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, ఎంటెక్ అయిపోయిన తర్వాత
అయిపోయిన తర్వాత దేశం కోసం నేను సేవ చేయాలని చెప్పేసి బయటకు వస్తుంటే ఇలా 4,000 మంది ఇలా పూర్తి సమయ కార్యకర్తలు బయటకు వస్తారు. దాంట్లో మహిళా కార్యకర్తలు కూడా ఇలా 600 మంది మహిళా కార్యకర్తలు కూడా బయటకు వచ్చి దేశం కోసం పనిచేస్తున్నారు. అటువంటి ఒక సంస్థ ఏమంటారంటే ఏబీవీపీ, ఇఫ్ యూ జైన్ అంటే మీరు ఒకరు ఆర్మీలో జైన్ అయితే జైన్ కండి, ఆర్మీలో జైన్ కండి, లేకుంటే ఏబీవీలో జైన్ కమ్మని చెప్పేసి మనం చెప్తుంటాం. ఏబీవీపీ ఆర్మీలో ఇంత ఇంపార్టెంట్, దేశం సరిహద్దులో ఉండి ఇలా దేశం కోసం కాపాడుతున్నాము. అదేవిధంగా ఇలా భారత మనం ఏబీవీలో జైన్ అయితే కూడా చదువుతో పాటు మనకు అనేక సమాజ స్పృహ కలుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఏబీవీ చెప్తుంటాం. విద్యార్థులారా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్స్ పాలిటెక్నిక్ మే 13 నాడు చదువుతున్న ఎగ్జామ్లో మీరు అందరూ కూడా ర్యాంకు సాధించాలా, మీరు భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉండాలా, ఏబీపీని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్. 2018 నుంచి 2018 అంటే ఎప్పటి నుంచి దాదాపు 7 ఇయర్స్ నుంచి మనకు ఈ ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ సక్సెస్ కావడానికి సార్ పాత్ర ఎంతో ఉంది. వారు ముందు